లెట్స్ రైట్ ఎ స్టోరీ. ఒక స్టోరీ రాద్దాం. దేని మీద రాద్దాం? యూ టెల్ మీ. మీరు చెప్పండి, దేని మీద రాద్దాం? ఎనీ టాపిక్. చెప్పాలి. I start a business, but I don't అంటే చేశారా, but చేస్తారా? don't బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, కాకపోతే దాని గురించి ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఏమని చెప్తారు అప్పుడు? చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, వెళ్దామనుకుంటున్నాను, కలవాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను, కొనాలనుకుంటున్నాను. వాంట్ టు, ఇది కామన్ వే. దట్ ఈస్ కామన్ వే. ఐ వుడ్ లైక్ టు, పొలైట్ వే. చూసారు, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇదేంటి? పొలైట్ గా మాట్లాడటం, అదేమో మామూలుగా జనరల్ వేలో చెప్పటం. ఓకే, నౌ కంటిన్యూ. I would like to start a business. Business. But I don't have any experience. But I don't have any experience. I'm searching or knowledge. Okay. అందుచేత, so or therefore. I search. ఏం చేస్తున్నారు? I am searching. Related బిజినెస్. మీరైనా యాడ్ చేయొచ్చు. స్టోరీ ఇక్కడ ఏమి అనుకోలేదండి. పక్కన వాళ్ళని ఏదైనా ఒకటి మీరు చెప్పుకుంటే వెళ్ళొచ్చు. యా, ఐఎమ్ సర్చింగ్ ఫర్ రిలేటెడ్ ఐడియాస్. ఓకే, ఐడియాస్ కోసం సర్చ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు నా ఫ్రెండ్, ఒక పాత ఫ్రెండ్ కలిశాడు. అనుకోకుండా ఒక పాత ఫ్రెండ్ కలిశాడు. పాత ఫ్రెండ్ కలిసి అదే అతడు సలహా ఇచ్చాడు. అలా మీద కలుపురండి రండి స్టోరీ. Meet my friend. ఏం మీట్? వన్ ఫైన్ డే, ఆ రోజు. Meet my old. One fine day, I met a friend of. I met a friend. And I met a friend of mine. I met a old friend. I met a friend. I met my friend. ఏం చేశాడు? Who suggested? Start a cloth business.
Who says to start business? Hmm. Purchase the clothes other Hmm. places. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమంటారు, తక్కువ ధరలో వచ్చే ప్లేసెస్ ని సజెస్ట్ చేశాడు అక్కడ నుంచి తెప్పించమని. ఓకే, He చెప్పండి. suggested He suggested where to buy. ఎక్కడ కొనాలో చెప్పాడు. He suggested where to buy low cost. cheaper. Okay. cheaper గా ఎక్కడ కొనాలో చెప్పాడు. ఏం కొనాలో కూడా చెప్పాడు. And చెప్పండి. what to buy. ఓకే, ఎలా చీప్ గా కొనాలో ఏం కొనాలో కూడా చెప్పాడు. ఇప్పుడు డబ్బులు అవసరమైనవి. డబ్బులు ఎక్కడ అని చూసుకుంటున్నారు. ఎక్కడ డబ్బులు లేవు, తగ్గినాయి, ఎవరిని అడిగితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఎవరో హెల్ప్ చేశారు. మీ ఇంట్లో హెల్ప్ చేశారో, మీ ఫ్రెండ్ హెల్ప్ చేశారో, ఎవరో కలపండి. I want some more money. I wanted some money. My mother was to start this business. I wanted some money to start this business. ఆ సమయంలో I'm asking to my parents. అప్పుడేంటి? I wanted some money to start this business. సో అందుచేత అడిగారా? చెప్పండి. Sir, I'm asking to I am asking. I asked. అడిగేస్తాం అయిపోయింది కదా. asked my parents. మదరా? పేరెంట్స్. కానీ వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. సో I asked my parents, but they didn't agree. They didn't agree to give. ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? I asked my friend. Asked my friend. అని but he too అతను కూడా ఇవ్వలేదు. ఇచ్చాడు అంటే ఇవ్వలేదు. నెక్స్ట్ లోన్ తీసుకున్నాడు. ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి? లోన్. యా, అప్పుడు నేను చేసేది లేక ఏం చేయాలనుకున్నారు? లోన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుచేత so I decided to take a loan. Take a loan in the bank. బ్యాంక్ లో లోన్ తీసుకొని డిసైడ్ అయ్యాను. So I decided to take a loan in the bank. బ్యాంక్ కి వెళ్తారు. బ్యాంక్ మేనేజర్ ని మీట్ అవడానికి వెళ్ళాను. బ్యాంక్ మేనేజర్ ని మీట్ అవడానికి వెళ్ళాను.
I went to meet ఒకరు ఐ వాంటెడ్ టు మీట్ ద బ్యాంక్ మేనేజర్. దేనికోసం? for the లోన్ loan. కోసం ఆస్కింగ్ లోన్ లోన్ టు స్టార్ట్ ఏ స్టార్ట్ business. బిజినెస్ బిజినెస్ బిజినెస్. he asked అతనేమో షూరిటీ అడిగాడు. sir షూరిటీ అడిగాడు, చెప్పండి. asked He asked security. అతను ముందు ఎంత కావాలి అని అడిగాడు. అబ్బో అంత He డబ్బులు అయితే asked మీరు how- షూరిటీ కావాలి అని చెప్తాడు, షూరిటీ పెట్టాలి అంటాడు. how many How much? asked how He much asked me How much how much money money you want? did you want did I want, నాకెంత కావాలి అని అడిగాడు. okay ఆ, I'm asking I told చెప్పడం కాదుగా, చెప్పారు, అడగడం కాదుగా. ఐ టోల్డ్ I told some money ఎవరికి? అంటే ఐ టోల్డ్ హిమ్. పెద్ద మొత్తం చెప్పండి, మరి Men- షూరిటీ అడగాలి కదా, కొద్దిగా అంటే ఇచ్చేస్తాడు. I- అది కాదుగా, సెంటెన్స్ పెంచాలంటే ఓకే 10 lakhs. ఇచ్చేస్తాను అంటే సింపుల్ గా అయిపోద్ది. ఐ టోల్డ్ హిమ్ ఐ నీడ్ ఎంత? 10 lakhs. 10 lakhs. 10 lakhs కావాలి అని అడిగాను. the manager asked a surety కానీ ద మేనేజర్ asked a surety ఎవరిని? ఆస్క్డ్ మీ టు గివ్ షూరిటీ. to give surety అంటే వెరీ ప్రాపర్టీ టు గివ్ షూరిటీ. ఓకే, షూరిటీ అడిగాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నని అడిగారు, అమ్మ ఈ ఇల్లు పెడదాము, డాక్యుమెంట్స్ ఇవ్వండి అని. వాడు చీపు అన్నారు, చెప్పండి. I asked my parents డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నని అడిగాను. డైరెక్ట్లీ ఐ వెంట్ టు మై హౌస్ my house And met and asked asked my my- parents the manager asked the surety అడిగారు. I told my parents sir చెప్పాను okay I asked my parents అడిగేశారు కానీ అవును బట్ ఇన్ వెయిన్ అంటే ఏంటి? వృధా. వెయిన్ వృధా అంటే అలా అడగటం వృధా. అంటే ఇది ఊరికే కలిపాను మీకు, వర్డ్ తెలియడం కోసం. ఓకే, చెప్పండి. మై పేరెంట్స్ బట్ ఏంటి? ఆస్క్ మై పేరెంట్స్ బట్ దే డిడ్ంట్. మీకు ఏదైనా ఏమన్నారు, ఏదైనా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? 2 రోజులు ఆలోచించాను ఏం చెయ్యాలో అని. చెప్పండి. I thought about 2 days. I thought about it 2 days. 2 days 2 రోజులు ఆలోచించాను. చెంచగా ఆలోచించగా ఎవరు గుర్తొచ్చారు? యాడ్ చేయండి.
PUBG, sir. నేనే గుర్తొచ్చానా? థింకింగ్ అబౌట్ ఇట్. Came to my mind. Okay, came to my mind. This sir. వెంటనే వెళ్ళి అడిగాను. వెంటనే చెప్పండి. Immediately I went to him and asked. నేను చెప్పాను. I went to him and told the matter. ఏం జరిగిందో చెప్పాను. Told the matter what happened. మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పాం. ఇక సొల్యూషన్ లభించాలి. కానీ సార్లు అయిపోయింది ఇంకా. సో అతను అంగీకరించాడు. ఇవ్వడానికి అంగీకరించాడు. చెప్పండి. He agreed to give. Agreed To give. Agreed money. to give. Sorry, to give surety. ఎంతగా he agreed to give surety. Surety ఇవ్వడానికి అంగీకరించాడు. ఓకే. అప్పుడు నెక్స్ట్ డే ఇద్దరం కలిసి బ్యాంకుకి వెళ్ళాము. అక్కడ బ్యాంక్ మేనేజరు 1 week లో ఇస్తానని ప్రామిస్ చేశాడు. చెప్పండి. నెక్స్ట్ డే we Went to. We went to Bank. టు మేనేజర్ని కలవడానికి వెళ్ళాం. To meet. Meet the manager. కాడకి వెళ్తాం. అతడు agreed Within to 1 week. 1 week లో శాంక్షన్ చేస్తానని ప్రామిస్ చేశాడు. Agreed to loan 1 week. Who promised to grant loan 1 week. Grant the loan in a week. Within a week. Okay. Okay. అంటే 3 పారాగ్రాఫ్స్ రాసాం అతి కష్ట పరిస్థితిలో. అర్థమవుతుందా? Sir.